మరి ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రవీణ్ అభ్యర్థన మేరకు మండల బుద్ధప్రసాద్ గారి ఈ కేసుని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లైంట్ విచారణ చేపట్టాలంటే సిబిసిఐడి క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి ఈ కేసుని బదలాయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ జరగబోతుంది. ఇక్కడే ఒక కొసమెరుపు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరగకపోవటానికి ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు ప్రధానంగా ఆయన మీద విచారణలో ఆయన సక్రమంగా వెళ్ళలేదు, విచారణ సక్రమంగా చేపట్టలేదు, రాజకీయ ఒత్తిడితో ఆయన చేపట్టలేదు అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు. అదేవిధంగా సిఐ ఎవరైతే అవనిగడ్డ సిఐగా ఉన్నటువంటి రవికుమార్, వీళ్ళిద్దరి మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కరెక్ట్గా మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇదే ఇద్దరు ఎక్కడైతే మనం చూస్తే గతంలో సుబ్రహ్మణ్యం అనంతబాబు మర్డర్ కేసు, అనంతబాబు ఎవరైతే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశాడో అదే కేసులో అక్కడ ఎస్పీగా రవీంద్రబాబు, అక్కడ అడ్డతీగల ఇన్స్పెక్టర్గా ఆ రోజు ఇదే రవికుమార్ అక్కడ ఉండటం. అంటే సేమ్ ఇక్కడ ఏదైతే మర్డర్ జరిగినటువంటి కేసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదో అక్కడ అదే విధంగా ఆ రోజు సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దాంట్లో డైవర్ట్ చేసే విషయంలో కూడా వాళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి పాత్ర ఉందన్నటువంటి అనేక విమర్శలు, అనేక ఆరోపణలు ఇక్కడ ప్రజల వైపు నుంచి వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా అంశాలు, చాలా విషయాలు, ఆశ్చర్యపోయేటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా తెలియజేసినటువంటి అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతోటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళతోటే చెప్పించేటువంటి ఏదైతే జరిగిందో ఆ అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇలాంటి కేసుల విషయంలో మనం రావటానికి, మనం మాట్లాడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కేసులో ఇలా గనక ఇంత పెద్ద క్రైమ్ జరిగినటువంటి ఈ కేసులో కూడా ఇక్కడ కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయకపోతే, వాస్తవాలు ప్రజల ముందు ఉంచకపోతే ఈ జరిగినటువంటి మొత్తం క్రైమ్స్ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, బయటికి రానటువంటి పరిస్థితి ఉంటుంది.